కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ పరాభవానికి ప్రధాన కారణాలు. భారీ రూమ్ బాధ్యతలు. 2018లో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అప్పులు కోట్లకి మించి ఉండగా ఈ రుణాల చెల్లింపులు పడిపోయి పెద్ద ఆర్థిక ఒత్తిళ్లకు గురైంది. అధిక ఆపరేషనల్ ఖర్చులు, ఇంధనానికి భారీ ఖర్చులు, విమానాలు లీజు, ఉద్యోగుల వేతనాలు వంటి ఖర్చులు భారీగా ఉండడంతో కంపెనీ నష్టాల్లో పడింది. వ్యాపార తప్పిదాలు. విలీనం చేసిన ఎయిర్ డెక్కన్తో వ్యాపార మోడల్ సేజ్డ్. నోట్: నరేటర్ రీడ్స్ వర్బేటిం ఫ్రమ్ యూజర్స్ టెక్స్ట్. విలీనం చేసిన ఎయిర్ డెక్కన్తో వ్యాపార మోడల్ రెట్లు ఉండటం, బ్రాండ్ విలువ తగ్గిపోవడం, మార్కెటింగ్లో గందరగోళం ఈ కంపెనీ నష్టాలు పెరిగేందుకు కారణమయ్యాయి. ప్రభుత్వ శ్రమాల ఒత్తిడులు. ప్రభుత్వ అధికారుల నుండి వేయించిన పన్నులు, ఉన్న స్థాయి ట్యాక్స్లు మరియు సిబ్బంది సమన్వయంలో ఇబ్బందులు. మేనేజ్మెంట్ లోపాలు. మాల్యా స్వల్పకాలిక లాభాల కొరకు వ్యతిరేక వ్యాపార నిర్ణయాలు తీసుకోవడం, అలాగే నాణ్యత, సకాలంలో సేవలు అందించపోవడం కూడా కారణాలు. విదేశీ ఆర్థిక సంఘటనలు. ఈ పాయింట్ ఆగ్నేయ ప్రపంచ ఆర్థిక మాంద్యం, పెరుగుతున్న ఇంధనం ధరలు కూడా పరావంలో భాగస్వామ్యంగా ఉన్నాయి. వేతనాలు చెల్లించలేకపోవడం. ఎగ్జామ్స్ బెల్ట్ చొనైచిలో ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేకపోవడం వలన స్టాఫ్ తిరస్కారం జరిగింది. లైసెన్సు రద్దు. భారీ నష్టాలు. అనేక రుమన్ చెల్లింపుల లోకింగ్ కారణంగా సోనైలో భారత ప్రభుత్వం కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ లైసెన్స్ ను రద్దు చేసింది. ఈ కారణాల వల్ల కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ భారత చరిత్రలో ఒక పెద్ద విమానయాన సంస్థగా మొదలుపెట్టి పరాభవానికి గురైంది. విజయ్ మాల్యా కంపెనీ ఆర్థిక నష్టాలు అధిగమించలేక షూతలో భారత్ విడిచి వెళ్లిపోయారు. ఎయిర్ డెక్కన్ భారతదేశంలో మొదటి తక్కువ ధర విమానయాన సంస్థగా లో ప్రారంభమైంది. ఇది విమాన ప్రయాణాన్ని సులభం మరియు అందరికీ పరిమిత ధరలతో అందించడానికి ప్రయత్నించింది. లో విజయ్ మాల్యా తన కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ తో ఎయిర్ డెక్కన్ విలీనం చేసింది. ఈ విలీనం వల్ల భారతదేశీయ విమానయాన మార్కెట్లో అతిపెద్ద ప్లేయర్ గా కింగ్ ఫిషర్ అవ్వడం జరిగింది. మంత్రముక్తమైన విమాన సాంకేతికత, నెట్వర్క్ విస్తరణ మరియు నాలెడ్జ్ షేరింగ్ ద్వారా సేవల మెరుగుదల సాధ్యమైంది. విక్రయంతో విజయ్ మాల్యా విదేశీ మార్కెట్లకు కూడా విమాన సేవలను విస్తరించలేకపోయారు. కంపెనీ కొంతవరకు తక్కువ ధరల మార్కెట్ను కవర్ చేయగలిగిన ఆర్థిక వ్యయాలు సమస్యలు కూడా పెరిగాయి. వ్యాపార మోడల్లో అనేక మార్పులు వచ్చి కార్యకలాపాలు, మార్కెటింగ్ విధానాలు గతిపరంగా మారాయి. కొంతమేరకు ఎయిర్ డెక్కన్ ప్రారంభ ఉద్దేశం తగ్గిపోయి విలీనం తర్వాత కింగ్ ఫిషర్ బ్రాండ్ ప్రాముఖ్యత ఎక్కువైంది. తద్వారా ఈ విలీనం విజయ్ మాల్యానికి భారతీయ విమానయాన రంగంలో శక్తివంతమైన స్పహనం ఇచ్చినప్పటికీ ఆర్థిక బలహీనతల కారణంగా కంపెనీకి నష్టాలు పెరిగాయనేది నిజం. ఇది కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ పరాభవంలో ఒక కీలక భాగంగా నిలిచింది. కింగ్ ఫిషర్ పెట్టుబడి వ్యూహ విశ్లేషణ. కింగ్ ఫిషర్ పెట్టుబడి వ్యూహ విశ్లేషణ. 1. వ్యాపార విస్తరణ. కింగ్ ఫిషర్ బ్రైనేటెడ్ బ్రూరీస్ ద్వారా పెద్ద మొత్తంలో మద్యం ఉత్పత్తి, పంపిణీ రంగంలో ఉంది. ప్రస్తుతం కూడా తెలంగాణ వంటి రాష్ట్రాలకు బీర్ సరఫరా పునః ప్రారంభం చేసేందుకు సెన్స్కో ప్రణాళికలు వేసింది. మార్కెట్ పోటీ. కింగ్ ఫిషర్ బ్రాండ్ భారతీయ మార్కెట్లో ప్రధాన పెట్టుబడిగా నిలుస్తూనే ఉంది. కంపెనీ విక్రయాలు, మార్కెట్ వాటా పెరగటానికి కొత్త ఒప్పందాలు, వ్యూహాలు మార్కెట్లో ప్రవేశపెట్టుతున్నాయి. ట్రెక్. ఆస్తుల నిర్వహణ. విజయ్ మాల్యా కుటుంబానికి చెందిన కొన్ని విలాసవంతమైన ఆస్తులు, ముఖ్యంగా బెంగుళూరు కింగ్ ఫిషర్ టవర్స్ పైభాగంలో ఉన్న పెంట్ హౌస్ ఉన్నాయి. ఈ ఆస్తుల ద్వారా పెట్టుబడులు మరియు ఆర్థిక నిర్వహణ వృద్ధి చెందుతోంది. ఆర్థిక మాయం మరియు రూమ్ పరిస్థితి. గతంలో కంపెనీ పెద్ద రుణాలను తీసుకుని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. ప్రస్తుతం కొన్ని బ్యాంకు రుణాల రికవరీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ పెట్టుబడుల నూతన వ్యూహాలతో ఆర్థిక స్థితి మెరుగుపర్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పెట్టుబడులపై పరిమిత రాబడులు. నూత్ తర్వాత విజయ్ మాల్యా లండన్ లో ఉంటున్న సమయంలో వివిధ పెట్టుబడులపై ప్రస్తుత పరిస్థితి బాగా ప్రభావితం అయింది. అయితే యునైటెడ్ బ్రూవరీస్ షేర్దార్ లాభాలు చూపిస్తోంది. జెక్. పునర్వినియోగ ప్రణాళికలు. కొత్త మార్కెట్లోకి ప్రవేశం, ఉత్పత్తి విస్తరణ, సరఫరా శ్రేణి పెంపు తదితర ప్రణాళికలతో పెట్టుబడులను మరింత బలోపేతం చేయటానికి యత్నాలు జరుగుతున్నాయి. ఈ విధంగా కింగ్ ఫిషర్ పెట్టుబడి వ్యూహం వ్యాపార విస్తరణ, మార్కెట్ పోటీ, ఆర్థిక మాయం మరియు ఆస్తుల నిర్వహణపై దృష్టి పెట్టి తాజా మార్కెట్ సవాళ్లకు ఎదురుగా నిలబడటానికి రూపుదిద్దుకుంటోంది. సంస్థ కీలక ప్రకటన.